హెడ్ మాస్టర్ మేడం గారికి, అన్న శ్రీనివాసరాజు గారికి, వేదికమైన ఉన్నటువంటి పెద్దలందరికీ, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. పిల్లలందరికీ కూడా శుభాశిస్సులు. పిల్లలందరూ ఎలా చదువుతున్నారో చెప్పండి. మీకు మార్కులు ఎందుకు రావడం లేదు ఎక్కువగా? ఈ సమాధానం చెప్పిన పిల్లలు తొందరలో భవిష్యత్తులో బాగుంటారు. కాకపోతే చాలా మంది పిల్లలు ఏం చేస్తారు తెలుసా? మేము కష్టపడి చదవలేదు అనేటటువంటి విషయాన్ని అంగీకరించరు. తల్లిదండ్రులు అడిగితే స్కూల్లో ఏదో సమస్య ఉందని చెప్తూ ఉంటారు. అదే టీచర్లు అడిగితే ఇంట్లో నాకు చదువుకునేదానికి వీలు కాలేదు, ఇంకోటి చెప్తూ ఉంటారు. అంటే చదువుకు సంబంధించి పిల్లలు టీచర్ల దగ్గర, పేరెంట్స్ దగ్గర వేరే వేరే సాకులు వెతుక్కుంటూ చదువుకు దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఒక అబ్బాయి ఉండేవాడు. మార్కులు తగ్గుతూ ఉంటే వాళ్ళ తండ్రిని అడిగాడు, ఏమయ్యా మార్కులు తగ్గుతూ ఉందంటే గనక మా టీచర్ అట్లా చేసా ఇట్లా చేసా, క్లాసులోకి వస్తాడు, 10 నిమిషాలే పాఠం చెప్తాడు, అది ఇది చెప్పేవాడు. సరే, తండ్రి కూడా టీచర్ మీద కోపడేటటువంటి పరిస్థితికి వచ్చింది. రాను మార్కులు తగ్గుతూ ఉంటే ఆ తండ్రి ఏం చేశాడంటే టీచర్ తో రహస్యంగా కలిశాడు. వాళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. పిల్లవాడు ఎప్పుడైతే వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్తూ ఉంటే గనక తండ్రి మరియు గురువు ఒకే వేదిక మీద వచ్చి పిల్లోని కూర్చోబెట్టేటప్పటికి పిల్లవాడి ఆటలు సాగల. వెంటనే ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయి, చదవలేకపోతున్నానంటే నేను కష్టపడి చదవలేదు అన్నటువంటి రియలైజ్ అయి ఆ అబ్బాయి భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదిగినాడు. సరిగ్గా ఈ కారణం కోసమే పిల్లలు తమ తప్పులను తెలుసుకోకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద తప్పులు నెపం నెట్టి, ముఖ్యంగా వారి విద్యను ప్రభావితం చేసేటటువంటి తల్లిదండ్రులు, టీచర్ల మధ్య గ్యాప్ లేకుండా పిల్లలు తప్పించుకోకుండా ఉండడానికే ఇవాళ ఒక సమావేశాన్ని నిర్వహించుకున్నాం. అదేంటది? తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం. ఎప్పుడైతే తల్లిదండ్రులు టీచర్లతో పిల్లల భవిష్యత్తు గురించి తరచూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారో పిల్లల యొక్క సమస్యలు దూరం అయితే వాళ్ళ భవిష్యత్తు ముందుకు వస్తుంది. ఎందుకంటే విద్య అనేటటువంటిది ఒక్కరితో సాధ్యం కాదు. పిల్లలను చుట్టూ ప్రభావితం చేసేటటువంటి ప్రతి అంశము వాళ్ళకి అందితే చిన్న వయసులోనే, ఎందుకంటే వాళ్ళకి మంచి చెడ్డ తెలుసుకునేటటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి శక్తి ఈ వయసులో ఉండదు. కాబట్టి వారి యొక్క భవిష్యత్తును ప్రభావితం చేసేటటువంటి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులందరూ కూడా ఉమ్మడి వేదిక మీదకి వచ్చి ఆ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకుంటే గనక ఆ అబ్బాయి యొక్క ఎడ్యుకేషన్ బాగా ఉంటుంది. ఎవరికైతే విద్య వస్తుందో అప్పుడు వాళ్ళు పేదరికం నుంచి దూరం అవుతారు, మంచి స్థాయికి వస్తారు, ఈ సమాజంలో మంచి నాయకత్వ లక్షణాలతో జీవనం సాగిస్తారన్నటువంటి లక్ష్యంతో ఇవాళ ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.